Bible study in the book of Daniel. దానియేలు గ్రంథం నుంచి మన యొక్క బైబిల్ స్టడీ కొనసాగించుకుందాం. So we have come up to chapter 7. 7 అధ్యాయం వరకు మనం వచ్చాం. So up to 6, I think up to 6 we have meditated. 6వ వచనం వరకు మనం 7 కూడా అయినట్టు 7 No. 6వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. We have come up to 6. 6 వరకు ధ్యానించుకున్నాం. Or 7. 7 also. 7, 8 also we have come. 8వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. Up to 8 we have seen. So today we'll see up to from 9 to 13 we'll see. 9 నుంచి 13 వరకు ఈరోజు మనం ధ్యానించుకున్నాం. So that's just a revision to bring it to remembrance what we studied in the previous class. We'll see revision. మనం ఇంతకుముందు ధ్యానించుకుంటే ఒకసారి మనం క్లుప్తంగా కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. We saw that the 4 beasts come out of the sea. 4 జంతువులు సముద్రంలోంచి బయటకు వచ్చినాయి. The first beast was the lion with the wings. మొదటి జంతువు మరి సింహపు తల కలిగి రెక్కలు కలిగిన జంతువు. And what were the characteristics? It represented the Babylonian kingdom. అది బబులోను రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. And the second one has come out of the waters. Sea is the bear with the 3 ribs in the mouth. రెండవ జంతువు సముద్రం నుంచి బయటకు వచ్చింది. ఒక ఎలుగుబంటి మరి నోటి పళ్ళ మధ్య 3 పక్కటేమలు పట్టుకునింది. And that represents the Persian empire, and they have conquered 3 nations: Babylon and Egypt and Syria or Turkey. Turkey they have conquered. ఇది మరి పర్షియా దేశం చూపిస్తుంది. ఇది బబులోను, ఈజిప్ట్, టర్కీ రాజ్యాల మీద జయాన్ని పొందుకుంది. And third animal seen, the beast is leopard with 4 wings and 4 heads. మూడవ జంతువు మనం చూస్తుంది చిరుతపిల్లి 4 తలలు 4 రెక్కలు కలిగింది. And we saw that equated or considered that as the Greek empire. దాన్ని గ్రీక్ సామ్రాజ్యానికి అది మరి పోల్చబడింది. The great Alexander the Great was the warrior, the emperor, and in a very young age, in a short time, he has conquered a very vast land. గ్రీక్ రాజుల్లో మరి అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా చిన్న వయసులోనే ఎంతో పెద్ద విశాలమైన సామ్రాజ్యాన్ని ఆయన మరి తను జయించుకున్నాడు. So the map we saw that from Egypt to India border, Punjab also we saw that he has come up to the India in a short time, 12 years. He has conquered so many nations. మ్యాప్ లో కూడా మనం చూసాం మరి ఐగుప్తు నుంచి ఇండియా బోర్డర్ వరకు మరి పంజాబ్ వరకు కూడా చాలా కొద్ది సమయంలో 12 సంవత్సరాల లోపలనే మరి ఈ మొత్తాన్ని జయించుకుంటూ వచ్చాడు. The 4 wings represent how fast he could cover that land. That shows that swift or very fast. ఎంతో వేగంగా స్పీడ్గా మరి ఈ యొక్క జయాలను పొందుకున్నాడని చూపించడానికి అక్కడ 4 రెక్కలు దానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. And the 4 heads, after his death, he has the 4 generals. They have divided that empire. అయితే తర్వాత ఆయన చనిపోయిన తర్వాత దగ్గర ఉన్న 4 మరి సైన్యాధికారులు ఆ యొక్క గ్రీక్ రాజ్యాన్ని వాళ్ళు తమలో పంచుకున్నారు. We have seen that names also, or the 4 names. వారి 4 పేర్లు కూడా మనం చూసాం. Lysimachus, Seleucus, and Ptolemy, Cassander. The 4 people, generals, they have divided their land. 4 ఆయన దగ్గర పనిచేసిన 4 సైన్యాధికారులు ఆ యొక్క రాజ్యాన్ని 4 పంచుకున్నారు. So that represents the leopard with 4 heads and 4 wings. మరి ఆ రీతిగా ఆ యొక్క చిరుతపల్లి 4 తలలు 4 రెక్కలు కలిగిన చిరుతపల్లి గురించి ఆ రీతిగా మనం ధ్యానించుకున్నాం. 4th beast has come. 4వ మరి జంతువు వచ్చింది. That the Bible, it is not given any name to that beast. What beast, like bear or lion or leopard? It's not given any name for that. మొదటి 3 జంతువులకి మరి సింహము, చిరుతపల్లి, ఎలుగుబంటి పేర్లు ఇచ్చారు కానీ బైబిల్లో ఈ 4వ జంతువుకి ఏ పేరు కూడా ఇవ్వబడలేదు. Oh, this was very dreadful and full of terror, great strength, iron teeth, full of explanation and how it is defined. దాని గురించి ఎంతో వివరంగా మరి వివరించబడింది. ఎంతో ఘోరమైంది, భయంకరమైంది, చాలా బలం గలది, మహత్యం గలది, మరి ఎంతో భిన్నమైంది అని దాని గురించి వివరించబడింది. It had 10 horns, it's written. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. The 10 horns
it was having. 10 కొమ్ములు ఉన్నాయి. And what are the 10 horns also? We have seen that it is the 10 kings. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను చూపిస్తున్నాయని కూడా మనం ధ్యానించుకున్నాం. And this we have compared to the Roman Empire. ఇది రోమా సామ్రాజ్యానికి అది సాదృశ్యంగా ఉంది. When we compare the dream of Nebuchadnezzar, how in the statue gold, silver, brass, then afterwards it comes iron. Here that beast was given iron teeth, so we compare that it is a Roman Empire. కళ కన్నాడు, ఆ కళ్ళ ఒక విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహంలో మరి తల బంగారం, తర్వాత చెస్ట్ భాగం వెండి, తర్వాత నడుం భాగం ఇత్తడి, కింద కాలు భాగం ఇనుము అని చూసాం. ఈ 4వ భాగం ఇనుముని ఈ యొక్క రోమా సామ్రాజ్యం చూపిస్తుంది. There was another little horn came in between the 10 horns. ఆ 10 కొమ్ముల మధ్య ఒక చిన్న కొమ్ము మొలిచింది కొత్తగా. They become dull here, but here there are 10 horns. Out of that, 3 was plucked from root and one small horn has come. ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు విరిచివేయబడ్డాయి. వాటి మధ్య నుంచి మరొక చిన్న కొమ్ము బయటకు పెరిగింది. And it is having eyes and also mouth. దానికి కళ్ళు ఉన్నాయి, నోరు కూడా ఉంది. And it speaks that it is can see vision it can have, and on speech, mouth means it can speak. అంటే అది చూపు, దృష్టి కలిగి ఉంటుంది, అంతే కదా మాట్లాడే నోరు కలిగి ఉంది. And we have quoted that some kingdom which is there in the Roman Empire, which has defeated 3 kings, and he established a separate kingdom. మరి రోమా సామ్రాజ్యంలో ఒక రాజు 3 రాజుల మీద జయాన్ని పొందుకుని తను వేరుగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. దాన్ని చూపిస్తోంది చిన్న కొమ్ము. And the mouth was given, it has spoke great things. It's written in the word great things. గర్వంగా మాట్లాడు నోరు అని మన తెలుగులో రాయబడింది. In verse 8, last week we say, in the last line, behold, in the horn were eyes like eyes of men, and a mouth speaking great things. ఇంగ్లీష్ లో గ్రేట్, గొప్ప విషయాలు మాట్లాడుతుందని రాయబడింది, కానీ మన తెలుగులో అయితే గర్వంగా మాట్లాడని రాయబడింది. This we compare to the false prophet. ఇది మరి అబద్ధ ప్రవక్తలను చూపిస్తోంది. ఇది when he speaks great things in the Revelation, we'll see that he has spoken blasphemy against the most holy God. మరి ప్రకటనలో మనం చూసాం, మరి అత్యంత పరిశుద్ధమైన దేవుని గురించి దేవదూషణ మాటలు మాట్లాడింది. We saw that in Revelation chapter 13 verse 5. ప్రకటన 13వ అధ్యాయం 5వ వచనంలో మాట మనం చూసాం. As దేవదూషులను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడింది, మరియు 42 నెలలు తన కార్యము జరుపన అధికారము దానికి ఏర్పాటైంది. This represent the false prophet. So this small horn which came in between the 10 horns, that it did this blasphemy. కాబట్టి దేవదూషణ మాట్లాడిన ఇక మరి చిన్న కొమ్ము అది అబద్ధ ప్రవక్తను చూపిస్తోంది. So in the 4 kingdoms, what we learned, we have seen these 4 kingdoms. What did we learn? 4 రాజ్యాల నుంచి మనం చూసాం. వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? In all the earthly kingdoms, the sovereignty, the total authority is upon the God of heaven, the most holy God. ఈ భూమి మీద అన్ని రాజ్యాల మీద సార్వభౌమ అధికారం మరి అత్యంత మహోన్నతమైన దేవుడి చేతిలో ఉందనేది మనం నేర్చుకున్నాం. God glorified his name through these kingdoms. ఈ 4 రాజ్యాల ద్వారా తన నామానికి ఆయన మహిమ తెచ్చుకున్నాడు. In the Nebuchadnezzar, you see that chapter 3, you see that there is no other God who can save like this. When the Shadrach, Meshach, Abednego came out of the fire, he has given praise to our God. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిలోంచి ఏమీ మరి హానికి కాకుండా బయటకు వచ్చినప్పుడు నెబుకద్నెజర్ పలికిన మాటలు ఈ విధంగా మరి రక్షించడానికి సామర్థ్యం దేవుడు ఇంకెవరు కూడా లేడు అనే దేవుని మహిమపరిచాడు. The glory goes to our God. ఆ మహిమ దేవునికి, మన దేవునికే చెల్లుతుంది. Now second kingdom is Persian kingdom. 2వ రాజ్యం పార్శిక దేశం. How did God glorify his name through Persian kingdom? ఏ విధంగా పార్శిక దేశం రాజు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు? Persia, Cyrus the Persian, it starts in Ezra chapter 1 verse 1.
When you see same chapter, verse 2 and 3 said, he has sent the Jews back to Jerusalem to rebuild the second temple. మరి ఎజ్రా మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు పారసీక రాజు అయిన కోరిషు మరి యూదుల్ని అక్కడి నుంచి యెరూషలేం దేవాలయం తిరిగి కట్టడానికి పంపించినట్టుగా మనం చూస్తాం. So how God glorified through the Persian government to build his temple with the same Jewish people. మరి ఆ యొక్క యూదుల ద్వారా మాత్రమే తిరిగి తన మందిరం కట్టింపడానికి మరి పర్షియా రాజు ద్వారా మరి అది దేవుడు దాన్ని కలుగు చేశాడు. దాన్ని బట్టి ఆ రాజు ద్వారా దేవుడు మహిమ పొందుకున్నాడు. How did the Lord glorify his name through Greek empire? ఏంటిగా గ్రీకు రాజ్యం ద్వారా దేవుడు మహిమ పొందుకున్నాడు. In the cross they put the name of our Lord, the address of Lord Jesus, Jesus of Nazareth, King of Jews, in 3 languages. మరి యూదుల రాజైన నజరేతుడైన యేసు అని శిలువ మీద పేరు రాయించి పెట్టారు. అది మరి గ్రీకు భాషలో రాయబడింది. 3 భాషలో రాయబడింది అక్కడ. What is it? 3 languages. Greek. See that Greek has come into the cross. కాబట్టి 3 భాషలో గ్రీకు భాష కూడా వచ్చింది. అక్కడ శిలువ మీద భాష కూడా రాయబడింది. Yes. And what is the other thing I told last week? Through the New Testament, most of the books are written in Greek language. నూతన నిబంధన గ్రంథం అంతా కూడా దాంట్లో చాలా మటుకు చాలా బుక్స్ గ్రీక్ లాంగ్వేజ్ లో రాయబడ్డాయి. All are Jewish people, they did not write in Hebrew or Aramaic. వారు యూదులైనప్పటికీ మరి యూదా భాషలో అరామిక్ లాంగ్వేజ్ లో రాయలేదు, అది గ్రీక్ భాషలో రాశారు. But everything was written in Greek. Lord glorified his name in the Greek language. గ్రీక్ భాషలో రాయబడడం ద్వారా దేవుడు తన నామాన్ని నైతిక మహిమపరుచుకున్నాడు. Roman, how did Lord Jesus Christ or Lord God glorified his name in Roman Empire? రోమా ప్రభుత్వం ద్వారా ఈ రీతిగా దేవుని ప్రభు యొక్క నామం మహిమపరచబడింది. During his Roman Empire in Judea only, the kingdom of God has come to the earth through Lord Jesus Christ. మరి దేవుని యొక్క రాజ్యం ప్రభుని యేసుక్రీస్తు ద్వారా రోమా ప్రభుత్వ కాలంలోనే ఈ భూమి మీదకి వచ్చింది. How the Roman people are ruling, you saw that in Luke chapter 3 verse 1, who are the people ruling in Judea. We saw that. లూకా 3వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసాం, అక్కడ రోమా ప్రభుత్వ అధికారులు ఈ రీతిగా యోధా దేశంలో అధికారులుగా ఉన్నారు. So in their rule, Roman Empire only, the kingdom of God came upon the earth through Lord Jesus Christ. కాబట్టి రోమా ప్రభుత్వ కాలంలోనే దేవుని యొక్క రాజ్యం ఈ భూమి మీదకి మరి ప్రభు యొక్క రాజ్యం మరి యోధా దేశంలోకి వచ్చింది. So we have seen these 4 kingdoms and how God is ruling in them. We saw that. కాబట్టి ఈ రీతిగా మరి సర్వలోకాన్ని మన దేవుడు మరి పరిపాలించే వాడిగా ఉన్నాడని ఈ 4 రాజ్యాల ద్వారా మనం తెలుసుకున్నాం. And how God glorified his name through these 4 kingdoms. ఈ 4 రాజ్యాల ద్వారా ఈ రీతిగా తన నామాన్ని ఆయన మహిమపరచుకున్నాడు అని కూడా మనం చూసాం. It's up to 8. We'll go from today verse 9 onwards. We'll see. 9 నుంచి మనం ఈరోజు మనం ధ్యానించుకుందాం. We'll read verse 9, chapter 7, verse 9, Daniel. 7వ అధ్యాయం 9వ వచనం. I beheld till the thrones were cast down, and the Ancient of Days did sit, whose garment was white as snow, and the hair of his head like the pure wool. His throne was like a fiery flame, and his wheels as burning fire. ఇంకా సింహాసనములను వేట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. Daniel writes that I still beheld, I kept on looking till something is happening. That means he has been watching and waiting. ఇంకా వేట చూచితిని అంటున్నాడు. అదేం చూపిస్తుందంటే ఆయన మరి వేచి ఉన్నాడు. అదంతా చూడడానికి ఆయన వేచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మెలకుగా ఉండి వేచి ఉన్నాడు. And thrones were cast down. It's written. మరి అక్కడ సింహాసనములు వేయబడడం చూశాను. Telugu it is a different meaning. Cast down means take and throw it out. That is called casting down. Cast out. Cast down. But here Telugu meaning is they have set thrones, it seems. They brought thrones and set. Casting down is not setting thrones, isn't it? ఇంగ్లీష్లో క్యాస్ట్ డౌన్ అనే మాట ఉంటుంది. క్యాస్ట్ డౌన్ అంటే అది పడవేయబడ్డం, త్రోస్ వేయబడ్డం. అయితే తెలుగులో అర్థం వచ్చేట్టుగా లేదు, కానీ సింహాసనం అక్కడ వేయబడ్డాయని కనబడుతుంది. How before God's throne, how other thrones can be set there? దేవుని సింహాసనం ఎదుట ఎట్లా ఇతర సింహాసనం ఎట్లా వేయబడతాయి? So that cannot be. When God is ruling on his throne, other thrones cannot be set before him.
మరి దేవుడు తన సింహాసనం నుంచి ఆయన పరిపాలిస్తున్నప్పుడు వేరే సింహాసనం ఎవరు కూడా వేయబడవు అట్లా. That's why he said when thrones were cast down, and it means that God the Father or the God is sitting in his throne, and before him all the thrones are cast out or down, thrown away. That is the meaning. దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడ మరి వేరే సింహాసనాలు అన్ని కూడా అక్కడ తోసేయబడ్డాయి, పడవేయబడ్డాయి అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. So it's not setting. Yes, they set the throne. No, it's not that setting the throne. Before God, other people cannot sit in front of the throne. సింహాసనం వేయబడ్డం కాదు, అది తప్పదు. ఆయన ఎదురుగుండా వేరే సింహాసనం ఏమాత్రం కూడా వేయబడడానికి వీల్లేదు. So here I was looking further or waiting till that the thrones were cast down, thrown out. కాబట్టి దానియేలు ఆ రీతిగా ఆయన వేచి ఉండి కనిపెట్టుకుని చూస్తున్నాడు. ఆ యొక్క సింహాసనం పడవేయబడే వరకు అక్కడ చూస్తున్నాడు అక్కడ. Because in his presence, when God is present, the mountains will melt. That means his glory, God's glory. Nahum chapter 1 verse 5 it's written. నాహుము 1:5 రాయబడింది, ఆయన ఎదుట ఆయన సన్నిధిలో పర్వతాలు కూడా కరిగిపోతాయని మరి అక్కడ మనం చూస్తాం. And same thing is in Isaiah 64 also it is written. In his presence, mountains will flow. It's written in 64. యెషయా 64 కూడా ఆయన ఎదుట మరి పర్వతాలు అవి తొలగిపోతాయని మాట మనం చూస్తాం. And other meaning is Lord will put down all the other kingdoms, and Lord Jesus Christ finally gave the kingdom to God our Father. మరి అన్ని కూడా రాజులన్నీ తీసివేయబడి చివరికి అంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ రాజ్యం అంతా అప్పగించబడుతుందని మాట కూడా మనకు తెలుసు. 1 Corinthians chapter 15. కొరింథీయుల మొదటి పత్రిక 15:24. 15:24. 15:24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారములు బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. So here we find it's only God's throne. Other thrones cannot be there. కాబట్టి ఈ మాట కూడా చదివినప్పుడు మరి కేవలం దేవునికి సింహాసనం మాత్రమే, వేరే సింహాసనం ఉండడానికి వీల్లేదు. And the kingdom of God rules over all the other kingdoms. మరి దేవుని యొక్క రాజ్యం ఇతర రాజ్యాలన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉంటుందని చూస్తున్నాం. Psalms 104 verse 2. కీర్తనలు 104:2. Sorry. 103 verse 19. 103:19. 103 verse 19. తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పాలన చేస్తున్నాడు. So you find here that the meaning that thrones were cast down. I am quoting this many verses that it is God's throne. Before them there cannot be any other throne. కాబట్టి ఈ వచనాలను కూడా మనం చూసినప్పుడు కేవలం దేవుని సింహాసనం మాత్రమే ఉంటుంది, ఆయన ఎదుట మిగతా సింహాసనాన్ని కూడా పడవేయబడతాయి అనేది మనకు అర్థమవుతుంది. So Daniel is writing here, I beheld still the thrones were cast down, and the ancient of the days did sit. మరి అక్కడ దానియేలు రాస్తున్నాడు, ఆ రీతిగా సింహాసనాన్ని కూడా పడవేయబడే వరకు నేను మరి వేచి ఉండి చూశాను, తర్వాత మహావృద్ధుడు ఒకడు కూర్చున్నాడు అని చెప్పి రాస్తున్నాడు. So here the ancient of days, here it shows that it is the title of God the Father. మరి ఇది తండ్రి అయిన దేవునికి ఒక బిరుదు పేరుగా ఉంటుంది. Because he is sitting on the throne. ఎందుకంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. And how the throne is there, we will see that in another 1 minute. మరి ఆ సింహాసనం ఏ రీతిగా ఉందో కూడా చూద్దాం ఇప్పుడు. And this the appearance is being compared to human appearance only in this chapter 7, in Daniel's chapter 7 only, about God the Father appearance compared to human nature. మరి తండ్రి అయిన దేవుని యొక్క రూపం ఎట్లా ఉంటుంది, మానవ రూపం కలిగి ఉన్నాడు అనేది కేవలం యొక్క 7వ అధ్యాయంలో మాత్రమే మనం చూస్తాం అది. And ancient of days, whenever you read that in English, Telugu, I don't know how it is written. Vruddhudu means not an old man. It's ancient of days. It is a title given to God the Father. He is before time. So in John's Gospel chapter 8 verse 58, and before Abraham was, I am, Lord Jesus Christ said, isn't it? యోహాను 8:58 చెప్పిన ప్రకారం మరి అబ్రహాం కంటే ముందు ఉన్నాను అంటాడు అక్కడ. అంటే పురాతన ఆది నుంచి కూడా ఉన్నవాడు అని అర్థం. Before time, there is no time for our God. Before time started only before he is existing. మరి ఈ ఆది నుంచి ఈ ప్రపంచం లేనక ముందు ఆది నుంచి కూడా ముందు నుంచి కూడా ఉన్నవాడు అని. That's why it's called, here the title is given to our God, Ancient of Days. ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే దాని అర్థం అది, అంటే ముందు నుంచి కూడా ఎంతో నిశ్చిత్వంలో ఉన్న దేవుడు అని. And there he did sit, it means sat, he sat there. ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద. God sits in his throne.
ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. And that the same word ancient of days 3 times mentioned in the same chapter, verse 7. ఈ అధ్యాయంలో మరి ఈ మాట 3 సార్లు రాయబడింది. ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని ఇంగ్లీష్లో అంతా 3 సార్లు రాయబడింది. That in 9 and 13 and 22. You see 13 how it is written? మహావృద్ధుడు. 22? 22 దేర్ ఆల్సో మహావృద్ధుడు. Mahavardhudu cannot sit in the throne and judge the people, isn't it? Is it not? That is having no meaning. మహావృద్ధుడు మరి సింహాసనం మీద కూర్చుంటాడు, పరిపాలిస్తుంటే దానికి అర్థం లేదు. That ancient of days is representing God the Father is before time. మరి తండ్రి అయిన దేవుని చూపిస్తా ఉంది. ఆయన ముందు నుంచి కూడా ఈ సమయానికి కాలానికి అన్నిటికీ నుంచి ముందు నుంచి కూడా ఉన్నవాడు ఆయన. That's why it's written the ancient of days in capital letter. In English it's written the ancient is in capital letter A. That means name of God, ancient of days. మరి దేవుని నామం కాబట్టి ఇంగ్లీష్లో రాయబడినప్పుడు ఏన్షియంట్ ఆఫ్ డేస్ అన్నప్పుడు ఏ క్యాపిటల్ లెటర్లో కూడా రాయబడింది. And whose garment was white as snow, and the hair of his head was like pure wool. ఆయన వస్త్రం హిమం వలె ధవళంగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెపచ్చు వలె తెల్లగాను ఉండెను. And his throne was the fiery flame, and his wheels as burning fire. ఆయన సింహాసనము అగ్ని జ్వాలలనే మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. Here the throne itself is having fiery flames. The wheels of the throne is also fire, is there fiery. ఇక్కడ పిక్చర్ కూడా మనం చూస్తున్నాం. ఆ యొక్క సింహాసనం మరి అగ్ని జ్వాలలు మండుతూ ఉంది, చక్రాలు కూడా అగ్ని వలె ఉన్నాయి. So God is a spirit, so he cannot have a cloth and also hair, isn't it? ఆయన మరి మహిమా స్వరూపి, ఆయనకి వస్త్రాలు ఉండవు, తన వెంట్రుకలు కూడా ఉండవు యాక్చువల్గా. But here he has been compared to human being. It's only one place in whole Bible. He is having a white cloth and his hair is white wool, and it is in the Bible it is written white wool. We'll see that. కేవలం బైబిల్ అంతట్లో కూడా కేవలం ఈ యొక్క దాని 7వ అధ్యాయంలో మాత్రమే రాయబడింది. ఆయన మానవ రూపంలో ఉన్నట్టు, ఆయనకు వస్త్రాలు తెల్లటి వస్త్రాలు ఉన్నట్టు, మరి తెల్లటి వెంట్రుకలు ఉన్నట్టు ఇక్కడ మాత్రమే రాయబడింది. So they have given this title to reflect the understanding of human beings, that they compared the appearance to the ancient of days as human being. మరి కాలాల కంటే ముందుగా ఉన్నవాడు అనేది ఆయన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మరి ఆయన మానవ రూపంలో ఉన్నట్టుగా ఇక్కడ వర్ణించబడింది. So he sits in his throne. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. He will sit and the heathens when they rage, the Lord will see at them and he will laugh at them. It's written. He sits in heaven and he will see that people what they are doing in the earth. You'll see that. Psalms chapter 4 verse 2 you read, you will understand. కీర్తనలు 4వ అధ్యాయం 2వ వచనం. Psalms chapter 4 verse. You see that Lord sits in heaven. ఆయన ఆకాశంలో కూర్చుని ఉన్నాడు. And his throne is a throne of holiness. పరిశుద్ధమైన సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. Psalms 47:8 it's written, his throne is the throne of holiness. ఆయన 47వ కీర్తన మనం చూస్తాం, ఆయన సింహాసనం పరిశుద్ధ సింహాసనం. 47:8. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవుడు. చాలమ్మా. సింహాసనం పరిశుద్ధ So సింహాసనం. the throne is holiness, the throne of holiness. కాబట్టి సింహాసనం పరిశుద్ధ సింహాసనం అది. And his garment is pure white, snow as white. White means that shows the pure holiness. కాబట్టి తెల్ల రంగు అనేది దేని చూపిస్తుందంటే పరిశుద్ధం చూపిస్తా ఉంది. So that's why he is called the most holy. It's called, there is nothing after him, there is no holiness. He is the ultimate, he is the most holy. That's why the white garment, white as snow, it is written. అందుకే ఆయన అతి పరిశుద్ధుడు కూడా అంటాం. అంటే ఆయనకంటే పరిశుద్ధం అనేది ఇంకోటి వేరే ఎవరు కూడా లేరు. In the same the appearance here, the ancient of days, the same appearance and the hair also wool, we have seen. Same Lord Jesus Christ also, it has been referred in Revelation chapter 1, verse 13 to 15 if you read. The same appearance is repeated on Lord Jesus Christ. You see, Revelation 1, 13 to 15. ప్రకటన 1వ 13-15 వచనంలో కూడా ప్రభు యేసుక్రీస్తు గురించి ఇదే రీతిగా వర్ణించబడింది. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి
మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండేది. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేది. లేదమ్మా 13 వచనం. And 14 you read. దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యలో మంచు కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకొని ఉండేది. ఆయన తలయు తన వెంట్రుకలను తెల్లని ఉన్నని పోలినవై హిమమంతా ధవలముగా ఉండేది. See how white, you see that white, the hair is white as wool, white. తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి ఉన్నాయని ఇక్కడ మనం చూస్తున్నాం. The white hair, the wool represent the honor which belongs to the Lord, majesty, it belongs to the Lord, God. మరి ఆయన మహిమ, ఆయన ఘనతని ఇక తెల్లదనం చూపిస్తూ ఉంది. How we can understand that? దాన్ని ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటున్నాం? Can you see who is this? ఈ పిక్చర్లో ఎవరున్నారు తెలుసా మీకు? Judge. So in the British court, when judge sits, he will put this white wool covering, he will put. మరి బ్రిటిష్ కోర్టులో ఒక జడ్జి కూర్చున్నప్పుడు ఇదే రీతిగా తెల్లని ఆ యొక్క రోమాలు కలిగిన దానికి ధరించుకుంటాడు. So that because everybody has to, whoever enters the court, they have to give respect, honor to the judge, isn't it? కోర్టులకు ఎవరు ప్రవేశించినా కూడా మరి ఆ న్యాయాధిపతికి, జడ్జికి వారు మర్యాద కనపరచాలి, చూపించాలి. If you tell something wrong about the judge, what happens? జడ్జికి మరి వ్యతిరేకంగా ఏదైనా తప్పు మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా? Contempt of court, immediately arrest, put in jail. You know that? మరి ఆయన కోర్టుకి వ్యతిరేకంగా మాట్లాడు అని చెప్పి వెంటనే జైల్లో వేస్తారు. That is our country rule. It is like that. You see that how that white hair, the wool as hair, are the ancient of days. That represent the honor, the highest honor and majesty which belongs to our God. కాబట్టి దేవునికి చెందిన ఆ యొక్క అత్యంత ఉన్నతమైన మహిమ, ఘనత ఈ యొక్క తెల్లని ఉన్నిని పోలిన వెంట్రుక తలంటులు చూపిస్తున్నాయి. So as we see in this verse 9, it is only the ancient of days represents God the Father and is being compared to the human being as a garment and hair as wool. Throne is like the fiery flame. కానీ 9వ వచనంలో మరి కాలాల కంటే ముందు నుంచే ఉన్న వాడు మన దేవుడు, ఆయన మరి మానవ రూపాన్ని కలిగినట్టు చూపిస్తూ ఆయన తల వెంట్రుకలు తర్వాత మరి వస్త్రము తెల్లగా, హిమం వల్ల తెల్లగా ఉన్నాయని బట్టి మనం నేర్చుకుంటున్నాం. So when we compare here the verse 9 and also Revelation chapter 1 verse 13 to 15, the appearance are similar. God the Father and God the Son both are similar. కాబట్టి దానియేలు 7వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13-15లో చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఇద్దరు కూడా ఒకే రీతిగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. What do we understand by this? దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? I and the Father are one, Lord Jesus Christ said. ప్రభు చెప్పిన మాట, నేను తండ్రి ఒకటై ఉంటున్నాం అంటున్నాడు ఆయన. John's Gospel 10:30. యోహాను 10:13. 30. 10:30. ఏకమై ఉన్నాం. So you find the similarity, same thing, both are compared same way. కాబట్టి ఇద్దరు కూడా ఒకే రీతిగా ఉన్నారు అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. We know that our God is a triune God, isn't it? మన దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు, మనకు తెలుసు అది. God the Father, తండ్రి అయిన దేవుడు, God the Son, కుమారుడైన దేవుడు, God the Holy Spirit. పరిశుద్ధాత్మైన దేవుడు. These three are one. ఈ మూడు కూడా ఒకలే. ఉన్నదా లేదా? Where it is in your Bible, you show me where they are one. ఎక్కడుంది బైబిల్లో చెప్పండి. Search. There it is. They are one. ముగ్గురు కూడా ఒకటే, ఏకమై ఉన్నారు. Telugu it is not there. They have taken out that verse. తెలుగు బైబిల్లో అది లేదండి, తీసేశారు. We see that 1 John chapter 5 verse 7. మొదటి యోహాను 5వ అధ్యాయం 7వ వచనం. వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తము ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఏకమించి ఉన్నారు. They are giving witness only. But in verse, the 8th verse they put in 7th verse. In English it comes 8. That they put in Telugu 7th verse.
ఇంగ్లీష్లో 8th verse మన తెలుగులో 7వ వచనం కనబడుతుంది. So the 7th verse, which is in English, it is not there in Telugu. These three are one. That word one is removed in Telugu Bible. ఇంగ్లీష్లో ఈ ముగ్గురు ఏకమై ఉన్నారన్న మాట ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో ఏకమైన మాట తీసివేయబడింది. It's not there. So here, why I am telling this, that can be compared God the Father, God the Son, how God is a spirit. In some time He will be reflecting Himself, showing Himself as Spirit of God. ఇవన్నీ కూడా ఆయన మరి మహిమ స్వరూపైన దేవుడు అయినప్పటికీ, ఆత్మస్వరూపైన దేవుడు అయినప్పటికీ కొన్ని చోట్ల ఏ రీతిగా మరి మానవ రూపాన్ని కలిగి ఉన్నట్టుగా చూపిస్తారో దాన్ని తెలుసుకోవడం కోసం ఈ వచనాలు మనం చూస్తున్నాం. And His throne is fiery throne. Throne is full of flame. మరి సింహాసనం అగ్నితో మండుతున్నట్టుగా మనం చూస్తున్నాం. So that represents our God is a consuming fire. అది మన దేవుడు దహించు అగ్ని అని చూపిస్తుంది. Hebrews chapter 12 verse 29. హీబ్రూ 12:29. Hebrews chapter 12 verse 29. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. His throne, it represents that His presence. You see that throne itself is fiery flame. God is sitting there in the throne. ఆయన సింహాసనమే అగ్ని జ్వాలతో మండుతుంది, మరి దాని మీద ఆయన కూర్చుని ఉన్నాడు. And wheels, you find the wheels. It's very unusual. The thrones having wheels, we don't find anywhere. సాధారణంగా మరి సింహాసనానికి ఎక్కడ కూడా చక్రాలు ఉండవు. But here God sitting on the throne with wheels. అయితే ఇక్కడ చూస్తే దేవుడు మరి చక్రాలు ఉన్న సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. And the wheels also on fire. మరి చక్రాలు కూడా అగ్ని వల్లే ఉన్నాయి. So in the verse 9, it's written the fiery wheels also, fiery wheels. It's written fire with fire. అగ్ని వల్లే మండుచున్నాయి చక్రాల గురించి రాయబడింది. So the wheels, what do you understand by wheels? Where do we use wheels? చక్రాలు ఎక్కడ ఉంటాయి నార్మల్గా సాధారణంగా? To move one place to another, like a 2-wheeler, 4-wheeler, or any other things which you want to move, we will use wheels. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే కదలడానికి సాధారణంగా మరి వెహికల్స్ మనం యూజ్ చేస్తాం The చక్రాలు. mobility or movement, advancing, for that the wheel is used. కదలడానికి ముందుకు వెళ్ళడానికి మరి ఈ రీతిగా చక్రాలు ఉపయోగించబడతాయి. So here when it is on fire means the judgment of God, He will be in advance. It will be advanced. One step forward, one step forward, one step forward. Finally the final judgment will come. ఇది ఏం చూపిస్తుందంటే ఆయన యొక్క మరి తీర్పు ఒక మెట్టు ముందుకు కదిలి చివరికి ఆయన అంతిమ తీర్పు వస్తుందని చూపిస్తుంది. That's why it is called fiery wheels. The wheels having fire, the judgment is progressive. It is slowly increasing. కాబట్టి అగ్ని వంటి చక్రాలు ఉన్నాయంటే ఆయన తీర్పు మెల్లమెల్లగా ముందుకు కదులుతుందని చూపిస్తుంది. You see that 2 Peter chapter 2 verse 3. 2 Peter 2:3. You see that last line what it's written. 2 Peter chapter 2 verse 3. వారు వారు అధికారి అధిక లోబడి కల్పన వాక్యము చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనం కునికి విధించదు. You see that the judgment will not linger. That means it will not stay in one place. It will come forward. తెలుగులో మనకు ఆలస్యం చేయదని ఉంది. ఇంగ్లీష్లో అయితే మరి ఒక్క చోట అదే అటు ఇటు తిరుగుతున్నట్టుగా కాకుండా ముందుకు జరుగుతుందని మాట్లాడినట్టుగా రాయబడింది. It will not wait there. Linger means it is staying in one place. No, when the wheels are there, it will move. The judgment of God will move. That's what Peter writes in 2 Peter chapter 2 verse 3. ఒక చోట ఉండదు, మెల్లమెల్లగా ముందుకు కదులుతుంది. లింగర్ అనే మాటకి ముందుకు కదులుతుంది అనే అర్థం వస్తుంది. మన తెలుగులో అయితే ఆలస్యం అనే మాట రాయబడింది. So in the verse 9 we see that how God His glory, His judgments and His appearance all in vision as a prophecy Daniel has written for us. కాబట్టి ఒక ప్రవచన రూపంలో ఒక దర్శన రూపంలో దానియేలు కలిగిన దేవుని గురించిన యొక్క మరి రూపాన్ని దానియేలు మన కోసం రాసి పెట్టాడు. We will go to the next verse, verse 10. 10వ వచనం. And a fiery stream issued and came forth from before him. Thousands and thousands ministered unto him, and 10,000 times 10,000 stood before him. The judgment was set, and the books were opened. అగ్ని నుండి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. So this fiery
this stream is coming from the throne, ఇక అగ్ని వంటి ప్రవాహం ఆ సింహాసనం వద్ద నుంచి ప్రవహిస్తూ ఉంది. that shows us the judgment for the ungodly people. అది మరి దేవుని భయభక్తులు లేని వారి తీర్పు పొందే తీర్పుని చూపిస్తూ ఉంది. And the stream means it is represent water also. అయితే ఈ ప్రవాహం అనేది నీటిని కూడా చూపిస్తుంది. So we know that in the throne of God the waters are also coming. What is that water called? సింహాసనంలో మరి నీరు కూడా ప్రవహిస్తుండగా చూస్తున్నాం. ఆ నీరు ఏంటది? Water of life, isn't it? జీవం. From the throne it is water of life also comes. That water, the stream will nourish the saints or refresh the saints. సింహాసనం నుంచి మరి నీరు ప్రవహిస్తుందంటే అది జీవ జలాన్ని చూపిస్తుంది. అది మరి పరిశుద్ధుల్ని ఇంకా బలపరిచేదిగా ఉంటుంది. Revelation chapter 22 verse 1, you can see that. 22 verse 1. ప్రకటన 22:1. మరియు స్ఫటికము వలె మెరుగునట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ మధ్యకు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపింది. So here is stream, it is judgment for the ungodly people. At the same time, it is a nourishing or purifying the saints, that the stream coming from the throne. కాబట్టి అగ్ని వంటి ప్రవాహం అది భక్తిహీనుల యొక్క తీర్పును చూపిస్తూ ఉంది. అదే సమయంలో అదే సింహాసనం నుంచి జీవజలం ఏదైతే పారుతుందో అది మరి పరిశుద్ధుల యొక్క బలపరచడానికి వచ్చే జీవజలంగా ఉంటుంది. And next line written, thousands and thousands of people, 10,000 times 10,000. How many crores we don't know. Multiply, see. 10,000 times 10,000. కోట్ల కొలది మనుషులు అని తెలుగులో మనం చూస్తున్నాం. కోట్ల కొలది మనుషులు. Very simply written, very nicely written Telugu. Kotla, we cannot measure. Same verse we cannot number. In Revelation also comes. అది ప్రకటన గ్రంథంలో కూడా వస్తుంది. అంటే అనేక మంది చాలా మంది మనుషులు అన్నట్టుగా కోట్ల కొలది మాట మనం చూస్తాం. See that Revelation chapter 7 verse 9. ప్రకటన 7:9. 7, 9. Same. Cannot number them. 7, 9 Revelations. వాటి తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వాటిలో నుండి వచ్చి ఒకడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. No man can number them. It's written. That means it is 10,000 times 10,000, 1,000 times 10,000 people. They stand before the throne. మరి ప్రకటన లెక్కింపజాలని గొప్ప జన సమూహం అని రాయబడింది. అంటే అదే మనకి దానిలో కోట్ల కొలది అన్నమాట మనం చూస్తున్నాం. So when our God sits on the throne, people who are there before him, they cannot be numbered. So many people standing there. దేవుడి సింహాసనం ఆసండి ఉన్నప్పుడు ఎదుట అనేక మంది ఉన్నారు. వాళ్ళు లెక్కపడడానికి వీలైనంత మంది చాలా మంది ఉన్నారు. So, and next line you read. తీర్పు తీర్చుటకే గ్రంథములో తెరవబడెను. Now the judgment was set. It's written, judgment set. తీర్పు తీర్చబడడానికి సిద్ధమైంది అక్కడ. Judgment set means they are going to announce the verdict. What they decided already, God the Father will reveal that or openly declare that this is the verdict. తీర్పు అప్పటికే జరిగింది. దాన్ని బహిరంగంగా చెప్పబడబోతోంది అక్కడ. That is called judgment is set. Set means it has been decided. Verdict, final verdict is decided. తీర్పు వారికి మరి బహిరంగంగా చెప్పబడుతూ అవుతుంది. Right. Next, what is written? 11వ వచనం. No, same verse, 10th verse, last line. గ్రంథంలో తెరవబడెను. Grandam, very important. Grandam, books were opened. You see, he is there on the throne. Fiery stream comes out. Judgment is set. Books, 1, 2, 3, 4, 5. We can see 5 books, isn't it? ఆయన సింహాసనం కూర్చున్నాడు. ఆయన ముందు మరి అక్కడ అగ్ని ప్రవహిస్తూ ఉంది. అదే సమయంలో అక్కడ మరి గ్రంథాలు 5 బుక్స్ మనకు కనబడుతున్నాయి. తీర్పు గ్రంథాలు తెరవబడ్డాయి. It is plural. It's not one book. It is books. There are more than one books. It's written. మరి గ్రంథములు అని రాయబడింది. ఒకటి కాదు కానీ ఒకటి కంటే ఎక్కువ గ్రంథాలు ఉన్నాయి అక్కడ. So how many books you know? Not in the Bible, no. 66 books I know, brother. Not that. The books in heaven. How many books are there? మరి పరలోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 7
7 books. Where it is written 7 books? Sure. Take and read 7 books. 7 ముద్రలు అంట. 7 books. Take and read. It will show 7 books. జీవ గ్రంథం ఒకటి, ఇంకొక వేరే గ్రంథం 2. Right. We'll see. Now we'll see one by one book. Okay. First thing, a person name is written in the book. మొదటగా ఆ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క పేరు రాయబడుతుంది. Exodus chapter 32 verse 32. నిర్గమకాండం 32. అయ్యో నీవు వారి పాపంలో ఒకవేళ పరిహరించుచువా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని అతిమానుకుంటున్నానని. So in the one book, God has written Moses' name there, and Moses says that those people have sinned. If you forgive, otherwise you remove my name from the book. Moses is telling, isn't it? మరి మోషే యొక్క పేరు అక్కడ గ్రంథంలో రాయబడింది. మోషే అంటున్నాడు, మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఒకవేళ క్షమించకపోయినట్టయితే నీ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టే అంటున్నాడు. Instead of removing their names, Moses says that remove my name. ఇశ్రాయేలు ప్రజల పేరు కాదు కానీ నా పేరు తుడిచిపెట్టే అంటున్నాడు. So we find the one book is a book where the names are written. కాబట్టి ఒక గ్రంథం ఏంటంటే మరి పేర్లు రాయబడిన గ్రంథం. Second book, రెండవది, when a person is born again, born in the family of God, not by baptism, it is by touch of God. God will touch them, their life will be changed. That is the sign of born again. మరి బాప్టిజం తీసుకోవడం కాదు కానీ ఎప్పుడైతే దేవుని హస్తం ఒక వ్యక్తిని తాకుతుందో అది అతను తిరిగి జన్మించిన మరి అనుభవం అది. Believers, every believers who call themselves born again means they should have realized the touch of God on their life. That difference they should have realized. That is the sign of born again. That without that you cannot call yourself believer. దేవునికి హస్తం మరి టచ్ చేయకుండా ఎవరు కూడా నేను తిరిగి జన్మించాను చెప్పటం వీలేదు. ఆ అనుభవం ఎప్పుడైతే వారు కలిగి ఉన్నారో వారు మాత్రం నిజంగా తిరిగి జన్మించిన వారు. So Lord Jesus Christ said, you must be born again. ప్రభు చెప్పిన మాట మీరు తిరిగి జన్మించాలని మాట. Right? When a person is born, birth certificate is written in a book. మరి ఒక వ్యక్తి జన్మించినప్పుడు మరి బర్త్ సర్టిఫికేట్ రాయబడుతుంది పుస్తకంలో. You heard of it? Bible it is there? Leda? Right. Psalms 87:6, read. కీర్తన 87 అధ్యాయం 87:6 you read. 87:6. యెహోవా జనముల సంఖ్య రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చింది. He will write, he himself, next verse you read. The Lord himself will write his name. It's written, isn't it? తెలుగు ఇట్స్ నాట్ దే లైక్ Telugu it's not there. Okay, I will read it in English. Psalms 5th verse it is there. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు. See, that man is born there. God himself will write. The birth certificate is written. మరి ఆయన సర్వోన్నతుడు దానే స్థిరపరచనంటే ఆయనే రాస్తున్నాడు అని. Now you know the second book. It is birth certificate book. రెండవది మరి బర్త్ సర్టిఫికేట్ గ్రంథం. That if you are born again, your name will be there. God would have written that the day you are born again, this man is born on that day, that place, with the time, date, place, everything will be written there. ఒక వ్యక్తి తిరిగి జన్మించినట్లయితే మరి దేవుడు వెంటనే ఆయనే రాస్తాడు పలానా వ్యక్తి పలానా ప్లేస్లో పలానా టైంకి ఆయన జన్మించాడు అన్నమాట. Now third book. మూడో బుక్. Third book is where everybody knows, Lamb's book. Lamb's book of life. గొర్రె పిల్ల గ్రంథం మూడవది. Like book of life it's called. అది జీవ గ్రంథం కూడా పిలువబడుతుంది. You see that in Revelation chapter 22 verse 19. 22:19. 22:19. ప్రవచన గ్రంథమందున్న వాక్యములు ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయాలి. So you find that the book of life, the book of Lamb's book of life, very title also given to that book, Lamb's book of life. గొర్రె పిల్ల జీవ గ్రంథం అనే పేరు కూడా దానికి పెట్టబడింది. So here also God will write, the Lord Jesus Christ himself will write in that book, Lamb's book of life.
గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మరి ప్రభువే ఆ పేరు తను స్వయంగా రాస్తాడు. Okay, how many books you have seen now? 3 you have seen. Right, now we'll go to the 4th book. 4వ బుక్ What is చూద్దాం. written in the 4th book? You see, Malachi chapter 3, verse 16. మలాకి 3:16. Malachi, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరిస్తూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడింది. you see, what is that book? Book of remembrance. జ్ఞాపకార్థ గ్రంథం. Right? Whose name will be written there? ఎవరి పేరు ఉంటుంది దాంట్లో? You put a chadviyaru. Please tell whose name will be written there. Huh? దేహవా మీద భయభక్తి కలవారు ఒక్కరితో మాట్లాడుకున్న వారి పేరు. ఎవ్రీబడి వి ఫియర్ గాడ్, ఇజంట్ ఇట్? అందరూ కూడా బైబిల్ కలిగి ఉంటున్నారు, బట్ వీ డోంట్ టాక్ టు ఈచ్ అదర్. అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. When somebody comes newly, we will see as if some animal has come, we will run away. Isn't it? Our attitude, our church attitude. ఎవరైనా వచ్చినప్పుడు అరిదిగా మనం ఏదో జంతువు వస్తున్నారంటే పారిపోతాం అక్కడి నుంచి. We don't talk. No, he's not. I don't know. I will not talk. There are people. 20 years they are there. They have not talked to other people. There are people. I know. ఉన్నారు అటువంటి వారు, ఎవరితో మాట్లాడిన వారు. In spite of repeatedly telling, meet everyone, say praise the Lord, talk to them. No, they will not talk. అనేక సార్లు పదే చెప్తున్నా కూడా మరి ఒకరితో ఒకరు మాట్లాడరు. Those who fear God, talk to them. Often they talk. It's written, isn't it? What it's written tell you. Often, frequently they talk. They must have talked about our Lord. What Lord has done. They would have talked them. Our people will never talk. Isn't it? భయభక్తులు కలిగి దేవుడు తమ పట్ల ఎటువంటి కార్యాలు చేస్తారో ఒకరితో ఒకరు మాట్లాడుకునే వారుగా ఉండాలి. You see that how we make mistake when we say that brother దేని పోనిదని చెప్తున్నారండి అంటారు కదా. Is it not true in our life? Just see that. Those people who fear God spoke to one another often, and that what they spoke, it has been written in the book of remembrance. Malachi 3:16. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారో అటువంటి వారి పేరు మాత్రమే ఆ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. So you have seen 5 books, isn't it? 5 పుస్తకాలు చూసాం. 2, 3, 4. 4. Okay. 5th book we will see. What is the 5th book? 5వ చూద్దాం. Okay. You see that Revelation chapter 20 verse 12. ప్రకటన 20:12. 20 verse 12. Revelation. గొప్పవారేమి, కొద్దివారేమి, దుష్టులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడింది, మరియు జీవ గ్రంథమును వెలుగు గ్రంథం విప్పబడింది. So here books were opened. In this book is different from other books. The people who are dead, that means who are not believers, all their activities were written in that book. That is a separate book. ఎవరైతే ప్రభువుని అంగీకరించకుండా మరి రక్షణ లేకుండా చనిపోయారో వారి గురించి ప్రత్యేకంగా వేరొక బుక్ రాయబడింది. For them the books are written. That is the 5th book. అది వేరొక గ్రంథంగా ఉంటుంది. అది Non-begain, the enemies of God, unrighteous people, ungodly people, all the people are covered in that book. భక్తిహీనులు, దేనికి వ్యతిరేకంగా జీవించిన వారు, అటువంటి వారు దుష్టులు, వారందరి పేర్లు కూడా అందులో ఉంటాయి. So that is the 5th book. అది 5వ గ్రంథం. Right? Now you saw the 5th book. 5 books, you see. 5 గ్రంథాలు చూసాం మనం. Now there is one question I'll put. మరొక ప్రశ్న ఇప్పుడు, Is our name can be removed from this book of life or not? Our name, మన పేరు ఆ యొక్క జీవ గ్రంథంలో రాయబడిందా లేదా? will it be removed or not? అది ఒకవేళ తీసేయబడుతుందా? Or removed or not? That's a question. తీసేయబడుతుందా? ఛాన్స్ ఉందా తీసేయబడడానికి? Will not be removed? Will not be removed. Huh? Exodus 32 verse 33 you read. నిర్గమకాండం 32-33. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినా వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. What do you say for this now? What do you say? Read, once again read. 32, 33. 32-33 నిర్గమకాండం.
అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుదువా? No, 32, 33, next verse. అందుకు యెహోవా ఎవరు నా ఎదుట పాపం చేసినో వారిని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. ఉందరా? ఉందా బైబిల్లో? ట్రూత్ ఉందా? విల్ యూ అక్సెప్ట్ ఆర్ నాట్? తుడిచేయబడుతుంది అనమాట. మీరు అంగీకరిస్తున్నారు ఇప్పుడు? Now one more equivalent thing I will support this. Revelation chapter 22, ప్రకటన 22వ అధ్యాయం verse 19 you read. 19వ వచనం. గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. Unda? If we do something wrong according to the revelations, which is written, will the name be removed or not? ప్రకటనల గ్రంథంలో రాయబడింది. దానికి ఎవరైనా తీసివేసినట్టయితే మరి వారి పేరు ఆయన తీసేస్తున్న ఇక్కడ ఉందా లేదా మనకి? Understood? You don't believe me. What brother ఏదో చెప్తున్నారు? You compare your Bible. What is written in your Bible, you believe. I given the quoting, not out of context. I have not given. With the persons, I given a reference. You can see that. బ్రదర్ ఏదో చెప్తున్నారని కాదు, కానీ బైబిల్ వాక్యాలు రిఫరెన్స్ చెప్పారు. అవన్నీ కూడా చూసుకుని మీరే అర్థం చేసుకోండి ఆయన చెప్పేది కరెక్టా కాదా. In Revelation chapter 3 also, Lord says that I will not take their name from the book. It's written third time, not fourth. I will not take. If those who are overcoming, I will not remove their name. ప్రకటన 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, జయించి వారిని మరి ఆయన ఆ పేరు తీసివేయని అక్కడ చెప్పిన మాట. Yes. If you are not overcoming, he will remove the name. That is the meaning. మరి జయించకపోయినట్టే, జయించేవాడికి ఉండకపోయినట్టే ఆయన తీసేస్తాడని దాని అర్థం. So third, I am giving the support for that statement which I given. కాబట్టి ఇంతకుముందు చెప్పిన దానికి ఇది కూడా ఇంకా మరి దానికి అనుబంధంగా ఈ మాట కూడా చెప్పబడుతుంది. So we find that the judgment seat was set and the fiery flame is coming from, that's a judgment. God will judge according to what is written in the books. కాబట్టి తీర్పు ఇచ్చే సింహాసనం ముందు అక్కడ దాని మీద ఆయన కూర్చుని ఉన్నాడు. దాని ముందు ఆ యొక్క అగ్ని ప్రవహిస్తూ ఉంది, అది తీర్పుని చూపిస్తూ ఉంది. గ్రంథాలు కూడా చూస్తున్నాం మనం. Not that what he has seen according to that he will judge. What is written according to that he will judge. ఏదైతే గ్రంథాల్లో వ్రాయబడి ఉందో దాని ప్రకారమే ఆయన తీర్పు తీరుస్తున్నాడు. Our thoughts, our deeds, our intentions, everything is written in the book. మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన ప్రతిదీ కూడా బుక్స్ లో రాయబడింది. Please don't think otherwise. God has written my name, I will go and sleep, I will see daily TV, I will go to shopping, I will eat here and there, roam here and there. No, it's not the Christian life. నా పేరు ఆల్రెడీ రాయబడింది గ్రంథంలో, కాబట్టి నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే అది క్రైస్తవ జీవితం కాదు. You have to face this throne of God. Lord Jesus Christ also will judge us because judgment is given to him. John's Gospel chapter 5 verse 29. Judgment is given to me, Lord Jesus Christ. We all have to appear before judgment seat. 2 Corinthians 5:10. యోహాను 5:9 మనం చూసినట్టు ప్రభు కూడా తీర్పు తీర్చబడింది. మనం కూడా మరి కొరింథీయులలో రాయబడినట్టుగా తీర్పు సింహాసనం మనం కూడా తప్పగా నిలబడాల్సిన సమయం వస్తుంది. We all appear before judgment seat to receive a reward, to receive the judgment. It's not written there to receive our rewards there. Nowhere it is written. తీర్పు సింహాసనం మనం నిలిచినది బహుమానం కోసం కాదు, కానీ తీర్పు కోసం, తీర్పు పొందుకోవడం కోసం దాని మనం నిల్చుంటాం. We have to face judgment seat of Lord Jesus Christ. We have to face the final judgment. The people who are not believers, they have to face our God's wrath, the great white throne judgment. They will see that. కాబట్టి అవిశ్వాసులైన వారందరూ కూడా ఆ యొక్క తీర్పు, ప్రభు యొక్క సింహాసనం మీద తీర్పు పొందడానికి వారు సిద్ధంగా తీర్పు పొందుతారు అక్కడ తప్పగా. So what do you understand by these two verses? ఈ 2 వచనాలు మనకి ఏమర్థమవుతుంది? God the Father has been compared to the human form with garment and hair as wool, we have seen. తండ్రి అయిన దేవుడు మానవ రూపానికి పోల్చబడుతున్నాడు, తెల్ల వెంట్రుకలు, తెల్ల వస్త్రం కలిగిన వాడుగా. Before him there is no other throne. ఆయన ముందుకు వేరే సింహాసనం ఏవి కూడా లేవు. And he was set, judgment was given. Judgment, the verdict is been ready, it is given. కాబట్టి అక్కడ తీర్పు మరి ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. And the books are open. గ్రంథాలు తెరవబడ్డాయి. So we should take care ourselves that our names should remain in the book. కాబట్టి ఆయన గ్రంథంలో మన పేర్లు తప్పక నిలిచి ఉండాలని దానికి ఆ జాగ్రత్త మనం కలిగి ఉండాలి. That is that care, that the fear of God should be there, that our name should not be removed from that book. We should be very careful.
అటువంటి భయం, నా పేరు తుడిపెట్టబడుతుందేమో అనే భయం మనం కలిగి జాగ్రత్తగా ఉండాలి. So this is what we learned today, verse 9 and 10. Only 2 verses we could see, verse 9 and 10. 9, 9, 10 వచనాలు, 2 వచనాలు మనం ఈరోజు మనం చూసుకుందాం. So may the Lord help us to understand why the Lord has kept this thing for us. కాబట్టి ప్రభు ఎందుకు ఇవన్నీ కూడా మనకు రాసి పెట్టాడు, అది మనం అర్థం చేసుకుందాం. For our edification, for our admonition. మన క్షేమాభివృద్ధి కొరకు, మన యొక్క హెచ్చరిక కొరకు. God bless. దేవుడి దీవించుగాక.